చందమామ కథ. దినదిన గండం. అనగనగా రణార్ణవుడనే ఒక రాజు ఉండేవాడు. ఆయన బహు దుర్మార్గుడు, పైగా ప్రథమ కోపి. ఎవరి మీదనైనా ఆయనకు దయ తప్పిందంటే మారుమాట లేకుండా మరణశిక్ష విధించేసేవాడు. ఈ విధంగా నిరపరాధులు ఎంతోమంది ఆయన చేతిలో చనిపోతూ వచ్చారు. రణార్ణవుని ఆస్థానంలో సమయజ్ఞుడనే జ్యోతిష్కుడు ఒక ఆయన ఉన్నాడు. రాజు ఏ పని చేయబోయినా ముందు సమయజ్ఞునితో సంప్రదించేవాడు. అందుచేత రాజు ప్రశ్నలకు ఆయన సరియైన సమాధానం చెప్పవలసి ఉండేది. ఎన్నడైనా ప్రశ్న తప్పిపోయిందంటే దయా దాక్షిణ్యము లేకుండా తనకు కూడా రాజు మరణశిక్ష విధిస్తాడన్న సంగతి సమయజ్ఞుడికి తెలుసు. ఒకప్పుడు రణార్ణవుడు పొరుగు రాజైన శూరసేనుడి మీదికి దండెత్తదలచి, ఏమయ్యా సమయజ్ఞ, నేను ఒక పని తలపెట్టాను, అది జయం అవుతుందా కాదా అని ప్రశ్న అడిగాడు. అందుకు సమయజ్ఞుడు రెండవ తలంపు లేకుండా ఏలిన వారికి ఎప్పుడూ జయమే అనేశాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా సమయజ్ఞుడు చెప్పిన ప్రశ్న తప్పిపోలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అతను చెప్పిన మాటలను బట్టి తన పథకం నెరవేరుతుందని రణార్ణవుడు ధైర్యం చెందాడు. ఈ ధైర్యంతో ఆయన శూరసేనుణ్ణి తన దర్బారుకు రప్పించి మంచిగా మాటలు చెప్పసాగాడు. ఇలా నమ్మించి శూరసేనుణ్ణి చెరబట్టుదామని కుట్ర పన్నే ఉన్నాడు రణార్ణవుడు. అయితే ఇటువంటి కుట్రలు ఎన్నైనా ఇట్టే కనిపెట్టి వేయగల సూక్ష్మగ్రాహి శూరసేన మహారాజుకి మంత్రిగా ఉంటున్నాడు. అతని పేరు దూరదర్శి. రణార్ణవుని దుర్మార్గాన్ని గురించి ఏనాడో తెలుసు దూరదర్శికి. అటువంటప్పుడు తన యజమానుడైన శూరసేనుణ్ణి ఆ రణార్ణవుడు ప్రేమ నటిస్తూ పిలిచినంత మాత్రాన పొంగిపోతాడా? ఎందుకోసం ఇలా రమ్మంటున్నాడా అని దూరం యోచించి ఇందులో గల లోగుట్టు తెలుసుకుని దూరదర్శి తగిన బందోబస్తులో ఉండనే ఉన్నాడు. అక్కడ రణార్ణవుడు శూరసేనునితో తీయగా మాట్లాడుతూ అతడు ఏమరి ఉండగా తన పరివారానికి కనుసైగ చేశాడు. వాళ్ళు వెనకాలే వచ్చి శూరసేనుణ్ణి బంధించి వేశారు. కానీ మరుక్షణంలోనే తలవని తలంపుగా దూరదర్శి తన సైనిక బలంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ సైనికులు రణార్ణవుడిని అతని పరివారాన్ని కలిపి చుట్టుముట్టారు. దూరదర్శి సైగ చేయగా తక్షణమే వారు రణార్ణవుని చేతులకు బేడీలు తగిలించారు. అతని కళ్ళ ఎదుటనే తమ ప్రభువైన శూరసేనుని విడిపించారు. చేసేది లేక రణార్ణవుడు కడివెడు నీళ్లకు ఏడ్చుకున్నాడు. కాళ్ళ వేళ్ళ పడి దూరదర్శిని బ్రతిమలాడగా అతను దయతలచి మరెన్నడూ ఇటువంటి దుష్టచేష్టలు చేయకుండా తగినటువంటి కఠిన షరతులు పెట్టి బుద్ధి చెప్పి మరీ వదిలాడు. ప్రశ్న తప్పిపోయినందుకు, ఈ విధంగా తనకు తీరని పరాభవం జరిగినందుకు రాజు ఉగ్రుడై సమయజ్ఞుడి భరతం పట్టాలని నిశ్చయించుకున్నాడు. రాత్రికి రాత్రి జ్యోతిష్కుని రమ్మని కబురు పంపించాడు. పరిచారకులు పోయి సమయజ్ఞుణ్ణి పిలవగానే అతను జరగబోయేదంతా చిటికలో గ్రహించేశాడు. అబ్బాయిలు, మన ప్రభువువారు వెళ్ళిన పని ఏమైందిరా అని ప్రశ్నించేసరికి రాజు ఓడిపోవడాన్ని గురించి వాళ్ళు పూసగుచ్చినట్టు చెప్పారు. అప్పుడు సమయజ్ఞుడు తన మనసులో ఇలా అనుకున్నాడు, ప్రభువుల ఆస్థానంలో ఉద్యోగం చేయటమే చాలా కష్టమైన పని. ఏమి అంటే ప్రభు చిత్తం ఏ క్షణానికి ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. అందులోనూ దుర్మార్గుడు ముక్కోపి అయిన రణార్ణవుని వంటి రాజు కింద నౌకరీ కేవలము దినదిన గండమే. ఏదో దేవుని కృప వల్ల నేటి వరకు దుష్టుని వద్దనైనా నెగ్గుకు వచ్చాను. కానీ ఇంతటితో నా పని సరి. నాకు ఆయువు మూడటం చేతనే ప్రశ్న తప్పిపోయింది. విధి విలాసం అలా ఉండగా నేనేమి చేయగలను? కించిజ్ఞుని అయిన నాలో ఏమున్నది? ఈ సమయంలో నేను అధైర్యపడి జంకితే అసలే లాభం లేదు. ఆపద వచ్చినప్పుడే గుండె నిబ్బరం అవసరం. కనుక వెళతాను, వెళ్ళి తీరుతాను, పరిస్థితులు గమనిస్తాను, పరమేశ్వరుడు తోపించిన విధంగా జవాబు చెబుతాను. అంతా ఆ జగన్నాటక సూత్రధారుని దయ అని తలచి కోటకు బయలుదేరాడు.
తన అలవాటు ప్రకారం రాజు కోపమంతా దిగమింగుకొని సమయజ్ఞునితో ఆప్యాయంగా ప్రసంగం ప్రారంభించాడు. ఈ నక్క వినయాలు ఎందుకో సమయజ్ఞునికి తెలియనే తెలుసు. పైగా పక్కపక్కలనే తలారులు పొంచి ఉండటం కూడా కనిపెట్టాడతను. అయినా ఏమీ భయపడలేదు. కొంతసేపు బాతాఖానీ వేశాక రాజు ఆప్యాయంగా, అయ్యా జ్యోతిష్కుడు గారు, ఎందరెందరికో తమరు జాతకాలు చూసి ఫలితాలు చెప్పారే, మీ జాతకం ఎలా నడుస్తుందో ఎప్పుడైనా స్వయంగా చూసుకున్నారా అని ప్రశ్నించాడు. చూసుకోకేం, చూసుకొనే ఉన్నాను ప్రభు అంటూ జ్యోతిష్కుడు ఏమాత్రం నదురు బెదురు లేకుండా సూటిగా చెప్పాడు. అయితే మీ ఆయురాయం ఎంతండి అని మళ్ళీ అడిగాడు రాజు. ఒకవేళ ఏ 10 ఏళ్ళో 15 ఏళ్ళో అని సమయజ్ఞుడు చెబితే పీక మీద కత్తి పెట్టి ఈ మఠున నిన్ను నరికేస్తే నీ జ్యోతిష్యం తప్పిపోయినట్టే కదా, నీ సంగతే నువ్వు సరిగ్గా చెప్పుకోలేని వాడవు, ఇతరులకు ప్రశ్న చెప్పేదేమిటో ఈ వాజమ్మ అని అనవచ్చు రాజు. ఇంత అర్థం ఉన్నది ఇప్పుడు రాజు వేసిన ప్రశ్నలో. అంత మాత్రానికే లొంగిపోతాడా బుద్ధి కుశలత గల సమయజ్ఞుడు? ఒక్క 5 నిమిషాలు తీవ్రంగా ఆలోచించినట్టు నటించి, రాజా, జ్యోతిష్య శాస్త్రానికి పార్వతీదేవి శాపం ఉన్నదండి, కనుక జ్యోతిష్కులు చెప్పినవన్నీ జరుగుతాయనటానికి వీలు లేదు. అందులోనూ సొంత విషయంలో అసలే వీలు కాదు. అయితే నా ఆయుర్దాయం విషయంలో మాత్రం ఒక చిత్రమైన రహస్యం ఉన్నది. ఈ రహస్యం నేను నా భార్యకైనా వెల్లడి చేసి ఉండలేదు. కానీ ఏలినవారు అంతగా నా క్షేమం కోరి అడిగినప్పుడు ఇక దాచటం భావ్యం కాదు. అది ఏమిటి అంటే, నేను మరణించిన 10 ఘడియలలో ప్రభువులకు ప్రాణాపాయం కలుగుతుందని జాతకంలో రాసి ఉన్నది. కనుకనే ఎందరు రాజులు రమ్మన్నా తమర్ని వదిలి వెళ్ళటం అంటే నాకు మనస్కరించక నిలిచిపోయాను అన్నాడు జ్యోతిష్కుడు. ఈ మాట వినగానే రణార్ణవుడు ఏమనుకున్నాడో ఏమో తలారులను పొమ్మని సైగ చేశాడు. 4 భటులను తోడిచ్చి సమయజ్ఞుని పదిలంగా ఇంటికి పంపించి వేశాడు. నాటి నుంచి సమయజ్ఞునికి చీమైనా కుట్టకుండా కాపాడుతూ తన పంచప్రాణాలలోనూ అతన్ని ఒక ప్రాణంగా చూసుకుంటూ ఉండసాగాడు. కథ సమాప్తం.